డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. సో నీట్ మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు డిస్ప్లే లిస్ట్ని ఈరోజు క్వాలిఫైడ్ పీపుల్ డిస్ప్లే లిస్ట్ని తీసుకొని వచ్చి రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్లో. మీరు అందరు చూసుకునే ఉంటారు. సో ఇవి వచ్చేసి మనకి అక్కడ ఢిల్లీలో ఏదైతే ఆల్ ఇండియా కోటాలో మనకి 50th పర్సెంటైల్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి 213 క్వాలిఫైడ్ మార్క్స్గా ఉందో అది ఓబీసీకి వచ్చేసి 177, ఎస్సీకి 177, ఎస్టీకి 177గా మనకి క్వాలిఫైడ్ పర్సంటేజ్ అండ్ పర్సంటైల్ అండ్ మార్క్స్ స్కోరు. సో ఈ విధంగా పీడబ్ల్యూబీడీకి 177 ఉంది. సో ఇక అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూబీడీకి 194గా ఉంది. సో ఇవి వచ్చేసి వీళ్ళు దిస్ డేటా కంటైన్స్ నీట్ రోల్ నంబర్, నీట్ ర్యాంకు, నీట్ స్కోర్ ఆఫ్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మాత్రమే డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, సపరేట్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ కాలింగ్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్. So interested candidates have to apply whenever the said notification and the schedule is released by the university. Aspirants shall watch the university website for regular updates అని ఇచ్చారనమాట. వెబ్సైట్ చూస్తుండండి, మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది, మీరు అప్లై చేసుకోవాలి క్వాలిఫై అయినటువంటి పీపుల్. తర్వాత ఫైనల్ మెరిట్ పొజిషన్ విల్ బి డిస్ప్లేడ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ద సేమ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఫర్ రూల్స్ అనమాట. ఓకే, సో దీంట్లో మనకి కేటగిరీ ర్యాంక్స్ కానీ తర్వాత ఎస్వియు ఏయు కానీ ఏమీ లేదు. సో 33,220 మంది క్వాలిఫై అయినటువంటి వాళ్ళని మొత్తం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీరియల్ నంబరే మనకు స్టేట్లో ర్యాంక్స్ అంటే మెరిట్లో ఏ పొజిషన్లో ఉన్నారు, మనం ఎన్నో పొజిషన్లో ఉన్నాము అనేది తెలియజేస్తుంది అనమాట. ఓకే, ఇక చూస్తే ఈ 4 కాలమ్సే ఉండేది మనకి. సీరియల్ నంబరు, నీట్ రోల్ నంబరు, నీట్ ర్యాంకు, నీట్ స్కోరు. ఓకే, సో నీట్ ర్యాంక్ అంటే ఆల్ ఇండియా ర్యాంకు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సీరియల్ నంబర్ 1 స్టేట్ ర్యాంక్ ఇదే అనుకుంటే వీళ్ళకి ఈ 1 పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఆల్ ఇండియా ర్యాంకు 36 వచ్చిందనమాట. సో 700 స్కోర్గా ఉంది. సో టాప్ ర్యాంక్ వచ్చేసి మనకి ఆల్ ఇండియా ర్యాంక్ 36, 700 స్కోర్ దగ్గర ఏపీలో ఉందన్నమాట. ఓకే, ఇక అలా అనాలిసిస్ చేసుకుంటే మనము టాప్ 50 ర్యాంక్స్లో అంటే ఒక్కరే ఉన్నారు. టాప్ 50లో మనకి 36 ఉందన్నమాట అది. ఓకే, తర్వాత 100లో వచ్చేసి 3 ఉన్నారు, అంటే ఆల్ ఇండియా ర్యాంకు 100లో 3 ఉన్నారనమాట. సో లెస్ దెన్ 500లో 25 మెంబర్స్ ఉన్నారనమాట. సో ఇక 1000 తీసుకుంటే 50 మంది ఉన్నారు మన వాళ్ళు. ఓకే, ఆల్ ఇండియా ర్యాంక్ 1000 తీసుకుంటే. సో లెస్ దెన్ 1500 లోపల 71 మెంబర్స్ ఉన్నారు. సో 2000 లోపల 101 ఉన్నారు. అలా 200 తీసుకుంటే 4997 ఆల్ ఇండియా ర్యాంక్గా ఉందన్నమాట. సో స్టేట్ ర్యాంక్ 250 దగ్గర 7123 ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది. సో ఈ 250 మెంబర్స్ కూడా ఆల్ ఇండియా ర్యాంక్లో ఏ కాలేజ్లో కావాలనుకున్నా వాళ్ళకి సీట్ అయితే వస్తుందన్నమాట. ఓకే, సో ఈ టాప్ 250 మెంబర్స్ ఆల్ ఇండియాకి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ర్యాంకు 7123 వరకు చూసాను నేను. సో వీళ్ళు వెళ్ళిపోవచ్చు, వీళ్ళు మీకు కాంపిటీషన్ కాదు ఏపీ మెడికల్ కాలేజెస్లో. ఓకే, తర్వాత టాప్ 300 ఆల్ ఇండియా ర్యాంకు 9127 దగ్గర ఉంది. టాప్ 400 వచ్చేసి 13,470 దగ్గర. టాప్ 500 వచ్చేసి 18,229 ఆల్ ఇండియా ర్యాంకు. అలాగే టాప్ 600కి 22,563. టాప్ 700కి వచ్చేసి 26,558. టాప్ 800కి వచ్చేసి 30,597. టాప్ 900కి వచ్చేసి 34,412 ర్యాంకు. టాప్ 1000కి వచ్చేసి 30,300. టాప్ 1500కి వచ్చేసి 53,373 ఆల్ ఇండియా ర్యాంకు. అలాగే టాప్ 2000 పీపుల్కి వచ్చే స్టూడెంట్స్కి వచ్చేసి 68,880 ర్యాంక్ ఉంది. సో ఇక్కడ 68,800 ర్యాంకు అంటే 517 స్కోర్ దగ్గర ఉంది ఇది. సో ఏయు వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఈ ర్యాంక్ దగ్గర
ఆల్ ఇండియా ర్యాంకు ఈ ర్యాంక్ దగ్గర వరకు వచ్చిందనమాట సీట్. ఈ 517 మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి 1998 నుంచి 2040 సీరియల్ నంబర్ వరకు ఉన్నారనమాట. అంటే 517 స్కోర్ దగ్గర మన ఏపీలో 52 మంది ఉన్నారు. ఓకే, సో కిందకు వచ్చే కొద్దీ మనకి ఒకే మార్కుకు ఎంతమంది ఉన్నారో చూడండి అని చెప్తున్నాను. అలాగే 2500 స్టేట్ మెరిట్లో వచ్చేసి 81,916 దగ్గర మనకి ఉందన్నమాట. ఓకే, మార్క్స్ వచ్చేసి 506. మళ్ళీ ఈ 506 మార్క్స్ వచ్చిన వాళ్ళు 38 మంది ఉన్నారు. ఓకే, వీళ్ళకి 2485 నుంచి 2527 ర్యాంకులు. వీళ్ళందరూ కూడా 506 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళే 38 మంది ఇక్కడ ఉన్నారనమాట. ఓకే, తర్వాత 3000 వచ్చిన వాళ్ళకి 94,724 ర్యాంకు ఆల్ ఇండియాలో ఉందన్నమాట. ఏపీలో ఎస్విలో డిస్ప్లే ర్యాంక్ వచ్చేసి నంబర్ ఆఫ్ సీట్స్ జనరల్ చూస్తే 1156 ఉన్నాయి. సో 2322 స్టేట్ మెరిట్ ర్యాంక్ వరకు సీట్ అనేది లాస్ట్ టైం వచ్చింది. ఇక జనరల్కి ఎస్వియులో 3235 89,990 వరకు వచ్చిందనమాట. సో ఇక్కడ ఈసారి ఒకవేళ పెరుగుతుంది అని అనుకుంటే మనకి 3000 దగ్గర 94,724 ర్యాంక్ ఉంది. సో అంతవరకు కూడా సీట్ వచ్చే అవకాశము జనరల్కి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది ప్రాథమికంగా మనం ఈ డిస్ప్లే లిస్ట్లో చూసి ఎంతవరకు ఏమి సీటు వస్తుంది అనేది ఒక అనాలిసిస్. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ ర్యాంకులు చూసి కంగారేం పడద్దు. స్టేట్ ర్యాంక్స్ బాగానే వచ్చినట్టే లెక్క అనమాట. ఎందుకంటే 94,724కి 3000 ర్యాంక్ లోపలే ఉన్నారనమాట మన వాళ్ళు. ఓకే, సో ఇది ఒక అడ్వాంటేజ్ గానే చెప్పచ్చు అనమాట మన ఏపీ పిల్లలకి. ఇంకా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చే పిల్లలందరూ అంటే మీరు కోరుకున్నటువంటి కాలేజీలో, ఇప్పుడు కర్నూలు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, తిరుపతి కానీ గుంటూరు కానీ ఏదైనా స్టేట్లో ఆ కాలేజ్లో తీసుకునేటువంటి వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో తీసుకుంటే మంచిది. ఎందుకంటే మీ అనుకున్నటువంటి పిల్లలకి మన ఏపీ వాళ్ళకి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు, ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. సో ఇది ఆలోచించుకొని మీరు ఆల్ ఇండియా కోటాలో మ్యాక్సిమం ఆల్ ఇండియా కోటాలో సీట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఏదర్ ఎయిమ్స్, జిప్మరు ఇవన్నీ పోగా మన ఇక్కడ లోకల్లో మీరు ఏదైతే కాలేజీ కోరుకుంటున్నారో అదే కాలేజీ మీకు మంచి ర్యాంక్ ఉంటే 10,000 బిలో ఉన్నటువంటి వాళ్ళకు మీరు కోరుకున్నటువంటి సీటు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్ ఇండియా కోటా ద్వారా అదే సీట్ని తీసుకోండి, అదే కాలేజ్లో తీసుకోండి అని నా రిక్వెస్ట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.